హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈస్ కన్నా ఫోటోగ్రఫీ. ఇప్పుడు మనం ఫోటో లైట్ రూమ్లో మనం మోడీ డార్క్ బ్లూ లాగా ఎలా ఎడిట్ చేసుకోవాలో మనం చూద్దాం. లైట్ రూమ్లో నేను చెప్తాను. ఫస్ట్ మనం ఏదైతే ఫోటో ఎడిట్ చేసుకుంటామో అది లైట్ రూమ్లోకి తీసుకొని లైటింగ్ కొంచెం పెంచి ఎక్స్పోజర్ కొంచెం పెంచుకుందాం. నెక్స్ట్ కాంట్రాక్ట్ ఒక 1% తీసుకొని హైలైట్స్ అంటే మనకు బ్యాక్ సైడ్ కానీ మంచిగా హైలైట్స్ అవుపడతాయి. నెక్స్ట్ షాడో అంటే బ్లాక్ దగ్గర ఉన్నాయి, కొంచెం వైట్ అయిపోతాయి. మనం మైనస్ చేసుకుంటే బ్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ ఇవన్నీ కాంట్రాక్ట్ ఇవన్నీ అయిపోయాక కలర్స్లో కర్వ్స్ ఉంటుంది. కర్వ్స్లోకి మనం కొంచెం లైన్స్ని కొంచెం జిగ్జాగ్ అనుకుంటే మంచిగా మనకు చేంజ్ అనేది కనబడుతుంది. మనం ఎలా చేస్తున్నాం అలా చేయండి. ఇంకా మంచి ఎడిటింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలన్నా నేను చేస్తాను. కామెంట్ చేయండి. ఇంకా మంచి ఎడిటింగ్ కానీ ఆల్బమ్ డిజైనింగ్ ఫోటోగ్రఫీ గురించి చూడండి. గ్రీన్ అయిపోయింది మంచి ఫోటో. మనం అడ్జస్ట్మెంట్ మంచిగా కరెక్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్స్ నెక్స్ట్ కలర్లోకి వెళ్ళి కలర్ మిక్స్ టెంపరేచర్ అని ఉంటుంది, TMP. దానికి కొంచెం కింద మనకు ప్రొఫైల్స్ కూడా ఉంటాయి, అవి యాడ్ చేసుకోవచ్చు. యాష్ షూట్ అని ఉంది చూడండి, దానికి క్లిక్ చేస్తే అట్లా చూసుకోవాలన్నా అట్లా చేంజ్ అయిపోతుంది. ఇట్లా రైట్ సైడ్లో మార్క్ ఉంది చూడండి, డ్రాప్ మార్క్, దాన్ని అట్లా క్లిక్ చేస్తే అట్లా మనం అట్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ కింద టెంపరేచర్ అని ఉందా, అది అట్లా చేసుకోవాలి. మనం కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్ ఒక 1%, 2-3% ఉంటుంది, అందులోనే చేంజెస్ ఉంటాయి. మనం చూసుకోండి, నేను ఎలా చేస్తున్నాను. ఇంత చేంజ్ అయిపోతుంది ఫోటో. నెక్స్ట్ వైబ్రేషన్స్, సాచురేషన్. మనకు కావాల్సింది మోడీ డార్క్ బ్లూ, బ్లాక్ అండ్ వైట్. అది మొత్తం సాచురేషన్ మొత్తం మైనస్ చేస్తే అట్లా వస్తుంది అన్నట్టు, డార్క్ బ్లాక్ అండ్ వైట్. నెక్స్ట్ కలర్ మిక్స్లోకి వెళ్ళాలి మనం. కలర్ గ్రేడింగ్, ఇది కలర్ గ్రేడింగ్లో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నానో. ఇట్లా మనం ఏ కలర్ అయితే మంచిగా ఉంటుందో. నెక్స్ట్ డన్ క్లిక్ చేసుకోవాలి. లేకపోతే కింద ఒకటి బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంటాయి, అవి కూడా చేసుకోవాలి. కలర్ మిక్స్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇది బ్లర్ ఆప్షన్. ఇది నెక్స్ట్ రెడ్ ఒక 1% పెట్టుకుందాం. ఎలా చేస్తున్నాను చూడండి. సాచురేషన్ అన్నీ దానికి ప్రతిదానికి చూడండి నేను చేసేది. ఒక 1%, 3, 4, 5% అంటే ఎక్కువ పెట్టుకుంటే మనకు ఫోటో ఖరాబ్ అయిపోతుంది కలర్స్ తోటి. చూడండి, ఏ దాంట్లో అయినా ఒక 1%, 2% తోటి చేంజ్ ఉంటుంది, కానీ మనకు అర్థం కాదు. మొత్తం చేసినాక మంచిగా కంప్లీట్గా ఇమేజ్ మంచిగా పడుతుంది. చూడండి నేను ఎలా చేస్తున్నాను. గ్రీన్ మొత్తం ఇటు సైడ్ అనుకొని మైనస్ చేసుకోవాలి. సాచురేషన్ కొంచెం బ్యాక్ అనుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ మొత్తం మైనస్ చేసుకుంటే మనకు మొత్తం డార్క్ అయిపోతుంది, వైట్ అయిపోతుంది ఇంకా మొత్తం బ్యాక్గ్రౌండ్. చూడండి, హూ అండ్ సాచురేషన్ లైక్ దిస్. ఎలా చేస్తున్నాను చూడండి. మరి మొత్తం బ్యాక్ అంటే అక్కడ కింద గ్రీన్ వచ్చింది. ఇప్పుడు ఓకేనా. ఇట్లా సాచురేషన్ ఇట్లా చేసుకోవాలి. ఎల్లో మొత్తం మైనస్ చేసుకోవాలి, హూ అండ్ సాచురేషన్. నెక్స్ట్ కొంచెం మన టీషర్ట్ కలర్ కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి ఏ కలర్ అయితే చేంజ్ కావాలో ఆ కలర్ మీద క్లిక్ చేసుకోవాలి. నేను ఎలా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, వీడియో చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియో మోడీ గ్రీన్ ఇట్లా సినిమాటిక్గా అలా చేసుకుందాం మనం ఫొటోస్ ఎడిటింగ్. మీరు లైక్, సబ్స్క్రైబ్, మీ సపోర్ట్ ఉండాలి. మీరు కామెంట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేస్తాను. ఆల్బమ్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, మొబైల్ ఎడిటింగ్
నెక్స్ట్ ఎఫెక్ట్లోకి వెళ్ళాలి. ఎఫెక్ట్లో మనకు టెక్స్చర్ క్లారిటీ ఉంటుంది. కొంచెం మనకు కొంచెం ఒక 1% 2% సరిపోతుంది అది. ఎఫెక్ట్ కొంచెం క్లారిటీ 7% కాంట్రాక్ట్ మనకు వద్దు. కాంట్రాక్ట్ ఎందుకంటే కొంచెం పెంచుకోవాలి, మనకు ఫోటో మొత్తం బ్రైట్ అయిపోతుంది. విగ్నేట్ అంటే ఇది మనకు ఫోటో అనేది హైలైట్ అవ్వడానికి చేస్తుంది అన్నాడు. ఎందుకంటే 4 సైడ్స్ మనకు మొత్తం ఇట్లా డార్క్ అయిపోతుంది, ఇమేజ్ మొత్తం క్లారిటీగా ఇట్లా బ్రైట్గా అవుపడుతుంది, అట్లా మనకు హైలైట్ అవుపడుతుంది ఇమేజ్. చూడండి, ఫీదర్ ఇచ్చుకోవాలి. ఫీదర్ ఇచ్చుకుంటే మనకు అనేది ఇట్లా రౌండ్ షేప్ అనేది కనబడదు. ఫీదర్ ఇచ్చుకున్నాం. కలర్ నాయిస్ అంటే మనకు కలర్ అనేది కొంచెం స్మూత్ అయిపోతుంది. నెక్స్ట్ నాయిస్ అంటే మనకు మన ఫేస్ మొత్తం మంచిగా స్మూత్ అయిపోతుంది. చూడండి ఫేస్ స్మూత్గా అయిపోయిందా, అట్లా నాయిస్ అంటే స్మూత్గా అయిపోతుంది. నేను జూమ్ చేశాను చూడండి, స్మూత్గా అట్లా స్మూత్ అయిపోతుంది. ఇట్లా బ్లాక్ అండ్ వైట్ ఎందుకు వస్తుందంటే మనం 2 ఫింగర్స్ స్క్రీన్ మీద పెట్టి డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే మనకు బ్లాక్ అండ్ వైట్లో చేంజ్ అనేది కనబడుతుంది. షార్పనింగ్లోకి వెళ్ళి షార్పనింగ్ అని ఉందా, అది కొంచెం ఒకసారి 1% తీసుకుంటే మనకి కింద ఎనేబుల్ అవుతాయి ఆప్షన్స్. డీటెయిల్స్, మాస్కింగ్ ఉంటుంది. మాస్కింగ్ కొంచెం పెంచుకుంటే మనకు ఫోటో అనేది డెప్త్ అవుపడుతుంది. డెప్త్ అంటే మీదకి ఇట్లా కొంచెం హైలైట్ అవుపడుతుంది అన్నట్టు ఫోటో. అంతే, అయిపోయింది. మోడీ డార్క్ అయిపోయింది. అట్లా ఫోటో ఇలా ఎడిట్ చేసుకోవాలి మంచి. ఇంకా మోడీ గ్రీన్ మనకు సినిమాటిక్లో బాగుంటాయి. న్యాచురల్గా పిక్ ఎడిట్ చేసుకోవాలి మనం. కొందరు ఓవర్ ఎడిటింగ్ చేస్తారు, ఓవర్ కలర్ వేస్తారు. మంచిగా ట్యూన్ అనేది మంచిగా ఉండాలి. టోన్స్ చూడండి ఇట్లా మోడీ డార్క్ అంటారు, మంచిగా ఉన్నది. ఇట్లా ఎడిటింగ్ చేసుకోవాలి మనం. సినిమాటిక్లో కూడా ఉంటాయి, సినిమాటిక్లో కూడా చేసుకోవచ్చు మంచిగా. కలర్ గ్రేడింగ్లోకి వెళ్ళి మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఏ కలర్ అంటే ఆ కలర్. మోడీ గ్రీన్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీన్ అయ్యి కొంచెం ఇట్లా మోడీగా మంచిగా ఇట్లా డార్క్ అవుపడుతుంది అన్నట్టు, హైలైట్గా. ఇలా అయినా బాగానే ఉంది, ఇట్లా డార్క్గా ఇలా బాగుంది. మనం చేసుకున్నాం. ఇప్పుడు ఇట్లా డార్క్ బ్లూ అంటే మోడీ డార్క్ బ్లూ. మన డార్క్ బ్లూ అంటే మీరు మొత్తం బ్లూ కలర్ లేదని అనుకుంటున్నాం, అట్లా కాదు. మనకు డార్క్ బ్లూ, మోడీ డార్క్ బ్లూ ఎట్లా చేసుకోవాలి, నేను ఎలా చేసుకుంటాను అలా. మీకు ఎన్ని డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు మంచి వీడియోస్ అన్నీ చేస్తాను నేను. నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఒకసారి, విజిట్ చేయండి. కొంచెం మరీ ఎక్కువ ఉండదు మనకు. ఎక్కువ డార్క్ ఉంటే కూడా మనకు ఇమేజ్ అనేది క్లారిటీగా అవుపడదు. షేడ్ అనేది మొత్తం పోతుంది అన్నట్టు. ఆ కలరింగ్ అనేది మొత్తం ఇమేజ్ మీద అప్లై అయిపోతుంది. ఇమేజ్ అనేది మనకు హైలైట్ అవ్వకూడదు. చూడండి ఇప్పుడు కింద మనకి ఇందులో మనకు బ్లాక్ ఎక్కడున్నా కానీ ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం మనం ఒకసారి. బిఫోర్ ఆఫ్టర్ ఇలా ఉంది చూడండి, మంచిగా ఇమేజ్ అనేది హైలైట్గా అవ్వకూడదు. బిఫోర్ ఆఫ్టర్ కింద 2 ఆప్షన్స్ స్టార్ మార్క్స్ ఉన్నాయి చూడండి. అవి మనీ పే చేస్తే యూజ్ చేసుకోవచ్చు. కింద ప్రొఫైల్స్ ఉంటాయి, ఇవన్నీ ప్రొఫైల్స్ మనకు ఎడిట్ చేసుకుని డైరెక్ట్ అవి అప్లై అయిపోతాయి అన్నట్టు కలర్స్. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి, కింద బ్లాక్ అండ్ వైట్ BNW అని ఉంటుంది. BNW అంటే బ్లాక్ అండ్ వైట్ ప్రొఫైల్స్ అన్నీ ఉంటాయి. మనకి ఎలాంటి బ్లాక్ అండ్ వైట్ ప్రొఫైల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇంకా సినిమాటిక్ అని, వింటేజ్ అని అవన్నీ ఉంటాయి ఆప్షన్స్. వాటి మీద క్లిక్ చేస్తే వాటి ప్రొఫైల్స్ ఓపెన్ అవుతాయి. క్లిక్ చేస్తే కలర్ గ్రేడింగ్ అనేది అప్లై అయిపోతుంది మనకి ఇమేజ్ మీద. ఫ్రెండ్స్, డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.